హాయ్ అండి, వెల్కమ్ టు సిఆర్కే వీడియోస్. టైం 4:30 అయిపోతుంది. ఓకే, కండలు రెడీగా ఉన్నాయి పీస్కి బెల్కి. ఇప్పుడు ఎత్తుకొని నేసి పడేద్దాం మనము. అబ్బో, బయట చాలా మబ్బుగా ఉందండి. మీరు ఎంతమంది భయపడే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. ఎదుగోండి దేవాలయం. ఇప్పుడు మనం మగ్గంలోకి వచ్చేసి 3 దోన్లు అయితే నేసేసామండి. ఇప్పుడు మనం మొదటి చీరని కట్ చేసి ఇవ్వబోతున్నాం. మొదటి చీరను కట్ చేసి రెండవ చీరను మళ్ళీ ఇంకో దోనికి తగిలించాలి. మొదటి చీరను కట్ చేసేసిన తర్వాత దానికి గంట్లు వేసేసి ఆ తర్వాత మనం ఇంకో దోనికి రెండవ చీరను అయితే తగిలించుకొని నేయాలండి. దీంతో ఇట్లే నేసే కుదరదు, ఎందుకంటే చాలా హైట్ వచ్చేస్తుంది దోని, అందువల్ల కుదరదు. ఇదిగోండి, ఈ దోని తీసి ఇంకో దోని తగిలించుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకో దోని తగిలించి ఇదిగోండి నేయడం స్టార్ట్ చేద్దాం. దోని తిప్పుతున్నాము ఇప్పుడే. ఇదిగోండి సైడ్ కట్టె కుట్టుకొని, సైడ్ కట్టేది అదిగో అది సైడ్ కట్టి కుట్టేసి దోని నేయడం స్టార్ట్ చేద్దాము. కండి రాలేదండి. నేద్దామనుకున్న ఇప్పుడే కండే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇట్లాంటివి కామన్గా జరుగుతాయండి మాకు. ఇదిగోండి, ఓకే, ఇది నార్మల్గా నేస్తున్నప్పుడు ఇలా ఉంటుంది మీకు. ఇప్పుడు మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, చూడండి ఎలా ఉంటుందో. చూస్తూనండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు ఇదిగోండి స్టార్ట్ అయింది ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, దన్ 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 అని ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేకి ఎంత స్పీడ్ నేస్తారా అని మీకు అనిపించవచ్చు. ఇంత స్పీడ్లో నేస్తే నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళిపోవాలండి. ఇదిగోండి పీస్ అయితే అయిపోయింది. ఎడిట్ చేసి మీకు మొత్తం చూపించాలంటే కుదరదు కదండి, అందుకే పీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఈ పీస్ తర్వాత బద్ది పెట్టామండి. ఇంత ఖాళీ ఎందుకు అని మీకు అనిపించవచ్చు. మనం మామూలుగా చీరకి కుచ్చులు కట్టుకుంటూ ఉంటారండి, సో దానికోసమని ఇంత పెద్ద బద్ది పెట్టాము. ఇప్పుడు మనం బేలు స్టార్ట్ చేద్దాం. బేలు స్టార్ట్ చేసే కంటే ముందు కండెలు ఇదిగోండి, ఎన్ని కండెలు ఉన్నాయో లెక్క పెడదాం. ఇదిగోండి 5, ఇంకో 5, 10, మళ్ళీ ఒక 5, తొందరగా బైరా బాబు, 15, 4, 19, దగ్గర దగ్గర ఒక 10 దోన్ల వరకు వస్తాయండి కండెలు. ఇప్పుడు మనం బేలు స్టార్ట్ చేస్తున్నాం. ఈ డిజైన్ మీకు కొంచెం చూపిస్తాను, చూడండి ఎలా నేస్తాను అన్నది. ఒక అర్ధ ఇంచు నుంచి 1/4 ఇంచు వరకు మీకు నేసి చూపిస్తాను, చూడండి కొంతసేపు. జరీతో ఈ డిజైన్ మేము నేయడం జరుగుతుంది. ఇదిగోండి స్టార్ట్ అయింది. ఈ జరీతో ఈ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. బేలు సెరుగంతా జరీతోనే నేస్తామండి. వెనక లేదా అల్లుకుంటోంది. ఇదిగోండి ఈ విధంగా, ఇదిగోండి డిజైన్ కొద్దిగా కనబడుతుందో లేదో మీకు, కొద్దిగా కనబడుతుంది. ఈ విధంగా అయితే డిజైన్ మేము నేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇంతవరకు మన వీడియోను చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ముందు వీడియోస్ చూడడానికి వీలవుతుంది. ఇదిగోండి డిజైన్ అయితే ఇలా వస్తుందండి, కనిపిస్తుందా మీకు? ఈ విధంగా వస్తుందండి. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అందుకే చాక అని కదులుతుంది డిజైన్. ఇదిగోండి ఇప్పుడు బాగా క్లియర్గా కొద్దిగా కనబడుతున్నట్టుంది. ఇప్పుడు చూడండి, నేయిరా ఫాస్ట్గా డిజైన్ చూడాలా అని అనుకుంటున్నారా?
అనుకోండి. నేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను చూడండి. ఓకే ఓకే ఓకే. కానీ ఫాస్ట్గా తక్కువ కానీ ఎంతసేపు అయ్యో ఇదే చూపించి మాకు ఎంతసేపు సోదరామాయణము అని అనుకుంటున్నారా? ఇప్పుడే అయిపోతుంది. ఇదిగోండి మీకు ఇప్పుడు ఒక ఎడిట్ చేసి ఒకటి చూపిస్తాను. బేల్ అయిపోయే ముందర చూడండి, చిన్న మిస్టేక్ ఒకటి జరిగింది, అది చూపిస్తాను మీకు. చూడండి, అప్పుడు నేను ఏం చేశాను అన్నది మీకు చూపిస్తాను. మిస్టేక్ జరిగినప్పుడు మేము ఏం చేస్తామన్నది. ఎదుగోండి, ఇక్కడ చిన్న మిస్టేక్ ఒకటి జరిగింది. దాన్ని ఇప్పుడు నేను ఎలా సెర్చ్ చేస్తానో చూడండి మీరు. ఇప్పుడు వరకు మనం బేల్ వేసి ఉండేది ఇప్పుడు కొంచెం ఇప్పేయాలా. ఇదిగోండి, ఈ విధంగా ఇప్పుడు ఇప్పుతున్నాం కదండి. ఈ పట్టుదారం అంతా చీరలో ఉంటే దీనికి విలువ ఉంటుందండి. చీరలోంచి ఇలా తెంపేస్తే మాత్రం దేనికి పనికిరాదండి, తుక్కు అయిపోతుంది. సో వేస్ట్గా పడేస్తాము. సో చాలా విలువైంది. చీరలో ఉంటే చాలా విలువైంది, చీరలో లేకపోతే దాని విలువే ఉండదు దానికి. సో ఈ విధంగా ఇప్పేస్తున్నాం చూడండి. చిన్న మిస్టేక్, దారం అంతా పట్టు దారము, జరీ దారం కూడా ఇప్పేయాల్సిందే, రెండు ఇప్పేయాల్సిందే. సో మిస్టేక్ జరిగిన కాడికి ఇప్పేసాను. ఇప్పుడు జరీ కట్ చేస్తున్నాను. అది కూడా మొత్తం లాగేసి క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము బేల్ అయిపోయిన తర్వాత ఇంకో 4 దోన్ల వరకు అయిపోతే మనకి 20 దోన్లు కంప్లీట్ అయిపోతాయి. ఈ రోజుకైతే ఓ 1000 రూపాయలు మనం సంపాదించాము. సో మొత్తం మీద అయితే ఫస్ట్ ఇయర్కి ఒక 3000, ఈరోజు ఒక 1000, మొత్తం 4000 ఈ వారంలో వచ్చిందండి. సో ఇంకో రేపటికి అయితే 20 దోన్లు వేసుకుంటే రేపు 1000, ఆ తర్వాత 20 దోన్లు వేసుకుంటే చీర అయిపోతుంది. మొత్తం ఈ వారంలో 6000 సంపాదించినట్లు అవుతుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీడియోలో మీకు అవంతా చూపిస్తాను, ఏం జరిగిందో, ఎంత నేసానో ఏంటి అనేసి. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి. ఇదిగోండి 4 దోన్లు అయిపోయింది, కండెలు అయిపోయినాయి, గింట్లలో అయిపోయినాయి, టైం కూడా అయిపోయినట్లుంది. ఇదిగోండి మబ్బు అయిపోయింది. ఇంకెళ్ళిపోదాం. సైనింగ్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.